ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చిన ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దాన్ని ఏ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలా అనేది ఈరోజు మేము డిస్కస్ చేద్దాము. సో ఈరోజు వచ్చి మనకు ఒక ఇచ్చిన యాక్టివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సో యాక్టివ్ వాయిస్ ఒక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దాని స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ అండ్ ఆల్సో లాస్ట్ వన్ వచ్చి ఆబ్జెక్ట్. ఇది ఒక యాక్టివ్ వాయిస్ది స్ట్రక్చర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ బై అనే ప్రిపోజిషన్ అండ్ ఆల్సో లాస్ట్ వన్ వచ్చి సబ్జెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాడ్ డన్ హోంవర్క్. ఓకే ఫ్రెండ్, షీ హ్యాడ్ డన్ హోంవర్క్. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ క్లాస్ మీకు చెప్పినాను. సో ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్ మీరు ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తున్నారంటే సో బిఫోర్ ప్యాసివ్ వాయిస్ అంటే ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయకుండా ముందర ఒక 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలా. ఆ ఒక 3 పాయింట్స్ ఏమంటే ఇచ్చిన ఒక సెంటెన్సు, ఓకేనా ఫ్రెండ్స్, ఇచ్చిన ఒక సెంటెన్సు అది యాక్టివ్ వాయిసా లేకపోతే ప్యాసివ్ వాయిస్ ఇండికేట్ చేయాలా. నెక్స్ట్ అదే తర్వాత వచ్చి టెన్స్, ఓకేనా, అది ఏ టెన్స్ అనేది మేము ఇండికేట్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక 3 పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకుంటే మనము ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇచ్చిన ఒక సెంటెన్స్ అది యాక్టివ్ వాయిసా లేకపోతే ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఇండికేట్ చేయాలి అంటే ఇచ్చిన ఒక సెంటెన్స్లో మనకి బై అనే ప్రిపోజిషన్ లేదు కాబట్టి మనకి ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ అని మేము ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇచ్చిన ఒక సెంటెన్స్లో బై అనే ప్రిపోజిషన్ లేదు కాబట్టి అదొక మనకు యాక్టివ్ వాయిస్ అని మేము ఇండికేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టెన్స్ ఫ్రెండ్స్. సో టెన్స్ మీకు ఐడియా ఉంటే మీరు చాలా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో డన్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వస్తుంది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే వస్తుంది మేడం. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే వస్తుంది కాబట్టి మీరు టెన్స్ ఇండికేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇచ్చిన ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని మీరు ఇండికేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్. సో మనం ఇప్పుడు గుర్తిద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, డన్ అనేది V3, ఓకే ఫ్రెండ్స్, మనకి వర్బ్ అనేది ఓకే ఫ్రెండ్స్ వర్బ్. సో హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇక్కడ ఎగ్జాంపుల్ సూటబుల్ అయిందా లేదా అనేది చూసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్. సో సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో హ్యాడ్కి హ్యాడ్ ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా V3కి ఫామ్ వచ్చి మనకి ఇక్కడ V3 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్. సో నెక్స్ట్ దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేద్దాం ఫ్రెండ్. సో ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమంటారు ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ హోంవర్క్. దీన్ని ఏం చేయాలి మీరు స్టార్టింగ్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలన్నమాట. ఓకే ఫ్రెండ్. సో తీసుకువస్తే హోంవర్క్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, హోంవర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హ్యాడ్ బీన్ అనేది రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ హ్యాడ్ బీన్ హోంవర్క్ హ్యాడ్ బీన్. నెక్స్ట్ V3 ఫామ్ రావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హోంవర్క్ హ్యాడ్ బీన్ డన్. నెక్స్ట్ వచ్చి బై అనే ప్రిపోజిషన్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ షీ. సో షీ చేంజ్ అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి సో ఏ విధంగా అంటే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ టు సో ప్యాసివ్ అంటే యాక్టివ్ వాయిస్లో ఉంటే ఒక సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా చేంజ్ అవుతాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హీ ఉంటే హిమ్ లాగా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి షీ ఉంటే హర్ లాగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చి దే ఉంటే దెమ్ లాగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా నేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. నేమ్ ఉంటే నేమే ఫ్రెండ్స్, మనకి నేమ్ ఉంటే నేమ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఉంటే నేమ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకి షీ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హర్ అని చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ
ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. సో ఇక 3 పాయింట్ మైండ్లో పెట్టుకోవాలా. సో నేను ఆల్రెడీ మీకు 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను కనుక సో డైరెక్ట్గా మనము సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేద్దాము ఇచ్చిన ఒక సెంటెన్స్లో. సో ఐ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, రిటర్న్ అనేది V3 ఫామ్. ఓకేనా, వర్బ్ అది. ఓకేనా, V1 V2 V3 కూడా చూసుకోవాలి మీరు. ఎందుకంటే మనకి ఇక్కడ సో ఈరోజు మేము డిస్కస్ చేసేది ఏమేంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి V3 ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ V3 ఇచ్చినారా లేదని చెక్ చేసుకోవాలా. నెక్స్ట్ ఏ లెటర్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్. సో స్టార్టింగ్ ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఒక సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురావాలి, అంటే స్టార్టింగ్ తీసుకురావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సో ఆన్సర్ వచ్చి మనకు ఏ లెటర్. ఏ లెటర్ హ్యాడ్ ఉంది కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ ఏ లెటర్ హ్యాడ్ బీన్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి V3 ఫామ్ కాబట్టి మనము ఇక్కడ V3 ఫామ్ అంటే రిటర్న్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై. నెక్స్ట్ ఐ చేంజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనము సో ఈ యొక్క బాక్స్ చూసుకుంటే మీకు నేమ్కి నేమ్ ఐ ఉంటే ఏం చేంజ్ అవుతుంది, మీలాగా చేంజ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ నేను రిటర్న్ బై మీ అని చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఐ ఉంది కాబట్టి ఇది మీలాగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము థర్డ్ చూద్దాము. చూడండి ఇక్కడ దే హ్యాడ్ సంగ్ ఏ సాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దే హ్యాడ్ సంగ్ ఏ సాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ దీంట్లో దే అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, సాంగ్ అనేది వర్బ్. V3లో ఉంది ఇక్కడ. సో V3లో ఉందని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఫ్రెండ్స్ మనకి వర్బ్ ఫామ్స్ రావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వర్బ్ ఫామ్స్ అంటే మీకు ఒక చూపిస్తాను నేను. సో సింపుల్గా మీకు సింగ్, sang, సంగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది V1, ఇది V2, V3 ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు సింగ్ది V1 V2 V3 వస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ శాంగ్ అనేది సింగ్, సంగ్, సింగ్, శాంగ్, సంగ్. ఓకే ఫ్రెండ్స్, సంగ్ అనేది ఇక్కడ V3 ఫామ్ కాబట్టి మనకి V3 వచ్చిందని అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ప్యాసివ్ అయితే కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలా, అంటే స్టార్టింగ్ తీసుకురావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏ సాంగ్ అనేది ఇక్కడ మేము సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చాం అనమాట. ఏ సాంగ్ హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్, ఏ సాంగ్ హ్యాడ్ బీన్, ఏ సాంగ్ హ్యాడ్ బీన్. ఓకే, V3 కాబట్టి మనకి V3 అది సేమ్ రాస్తాను ఫ్రెండ్. ఏ సాంగ్ హ్యాడ్ బీన్ సంగ్ బై దే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దే ఏమవుతుంది, ఇక్కడ చెప్పిన మీకు దే చేంజ్ టు దెమ్ కాబట్టి మనకి ఇక్కడ దెమ్ అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు. సో ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మనకి హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ విండో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ విండో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలా, సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. సో హీ అనేది సబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా వచ్చి మనకి ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే ఫ్రెండ్. సో బ్రోకెన్ అనేది V3 ఫామ్. ఓకే, V3 ఫామ్. ఏ విండో అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని V3 ఫామ్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బ్రోకెన్, శాంగ్, ఓకే మరి రిటర్న్. సో ఆ విధంగా మనకి వస్తాయన్నమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ ఏ విండో. ఏ విండో హ్యాడ్ ఉంది కాబట్టి ఏ విండో హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్కి మనకి ఏ విండో హ్యాడ్ బీన్. V3 ఫామ్ కాబట్టి మనకి బ్రోకెన్. ఈ విండో హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై హీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హీ చేంజ్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ చూపించడం మీకు హీ చేంజ్ టు హిమ్ కాబట్టి మనం ఇక్కడ హిమ్ అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి మనకి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాము హ్యాడ్ లర్న్డ్ హిందీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒక యాక్టివ్ వాయిస్. సో దీని ఒక ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సో ఫస్ట్ మీరు ఏం చేయాలా, సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఇది వచ్చి మనకి V3 ఫామ్, ఇది వచ్చి ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురావాలంటే స్టార్టింగ్ తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి హిందీ had been learned
లర్న్డ్ బై. సో రాము, ఇక్కడ రాము అనేది సో మనకి నేమ్ కాబట్టి ఫ్రెండ్స్ నేను చూపించాను ఇక్కడ నేను నేమ్ ఉంటే ఏమో చేంజ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో నేమే కాబట్టి ఇక్కడ మనము సో రామ్ హిందీ హ్యాడ్ బీన్ లర్న్డ్ బై రాము. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో ఫ్రెండ్స్ ఇక్కడ రాము హ్యాడ్ లర్న్డ్ హిందీ అంటే సో ఇక్కడ హిందీ హ్యాడ్ బీన్ లర్న్డ్ బై రాము. సో ఇక్కడ రాము నేమ్ కాబట్టి సో ఇక్కడ కూడా మనకి యాక్టివ్ వాయిస్లో రాము ఉంది కాబట్టి ఇక్కడ మనకి సో నేమ్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే యాక్టివ్ వాయిస్లో నేమ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా మనకి నేమే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ రాము అనేది హీ కదా సో కాబట్టి హర్ రావచ్చు అవన్నీ లేదు ఫ్రెండ్స్, నేమ్ ఉంటే నేమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ సురేష్ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా. ఓకే ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈటెన్ అనేది కూడా V3లో వచ్చాయి. చెప్పినా కదా ఫ్రెండ్స్ మీకు పర్ఫెక్ట్ అన్నా కానీ V3లో వస్తాయి అన్నీ. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్ని మీరు ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలా, ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటే మనకి ఈజీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ ఏ బనానా అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ కంటే స్టార్టింగ్ తీసుకురావాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ కాబట్టి ఏ బనానా అనేది కాబట్టి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కాబట్టి ఏ బనానా ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి మనము హ్యాడ్ బీన్ రాయాలి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ బనానా హ్యాడ్ బీన్ నెక్స్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్ మనకి V3 ఫామ్ అంటే ఇక్కడ ఏమైతే మనకి ఈటెన్ ఉంది కాబట్టి ఏ బనానా హ్యాడ్ బీన్ ఈటెన్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్. నెక్స్ట్ సురేష్ అంటే ఒక నేమ్ కాబట్టి అది మేము అట్లా రాయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనకి సురేష్ అని సో అదేవిధంగా రాస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్ వినాక సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ కట్ ఏ మ్యాంగో. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన యాక్టివ్ వాయిస్లో మీరు సబ్జెక్ట్ ఏది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఇది హ్యాడ్ అనేది ఆబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్, మనకి ఇది ఒక హెల్పింగ్ వర్బ్. సో అదేవిధంగా కట్ అనేది ఆబ్జెక్టా, సో ఆబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ వర్బ్ V3లో ఉంది. సో ఈ మ్యాంగో అనేది మనకి ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురావాలి. అంటే సో ఇక్కడ మనకి స్టార్టింగ్ తీసుకురావాలి. అంటే ఏ మ్యాంగో సో హ్యాడ్ ఉంది కాబట్టి మనకి ఏ మ్యాంగో హ్యాడ్ బీన్. నెక్స్ట్ ఇక్కడ కట్ ఉంది V3 కాబట్టి మనకి కట్ అని రాస్తారు. ఏ మ్యాంగో హ్యాడ్ బీన్ కట్ బై హీ చేంజ్ టు హీ చేంజ్ టు హిమ్ కాబట్టి మనము ఇక్కడ హిమ్ అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దే హ్యాడ్ కట్ ద వెజిటేబుల్స్ ఇన్ ఏ ఫంక్షన్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సో ఫస్ట్ మీకు ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్లో మీరు ఏం చేయాలా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ దే అనేది మనకి సబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, కట్ అనేది మెయిన్ వర్బ్. మనకి కట్ అనేది V3 ఫామ్ ఉంది. సో V3 ఫామ్ ఉంటుంది ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం హ్యాడ్ ఉంది కాబట్టి సో పర్ఫెక్ట్ టెన్స్ మనకి హ్యాడ్ ఉంటుంది. సో హ్యాడ్ వచ్చిందంటే మనకి ఇక్కడ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది, V3లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ద వెజిటేబుల్స్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ ద వెజిటేబుల్స్ అనేది ఆబ్జెక్ట్ అనుకున్నాము. సో ఇంకా రిమైనింగ్ ఇదేమి, సో దీని ఏమనుకోరు మీరు ఆబ్జెక్ట్, ఇది కూడా ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ 2 అనుకోండి, దీని ఆబ్జెక్ట్ 1 అనుకోండి. ఓకే ఫ్రెండ్. సో మీరు కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ 2ని అట్లే పెట్టుకోండి ఫ్రెండ్స్, దాని గురించి మీరేమో టెన్షన్ వరీ కాకండి. సో ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ 1 ఉంది అనుకొని మీరు చేయండి, ప్రాసెస్ ఎట్లా చేసిన పైన మీరు సో అదే విధంగా చేయండి ఇక్కడ. సో చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ద వెజిటేబుల్స్, ద వెజిటేబుల్స్ హ్యాడ్ ఉంది కాబట్టి ద వెజిటేబుల్స్ హ్యాడ్ బీన్, సో కట్ ఉంది కాబట్టి కట్ ఫ్రెండ్స్, ద వెజిటేబుల్స్ హ్యాడ్ బీన్ కట్ బై దే చేంజ్ టు ఏమో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దెమ్ కాబట్టి దెమ్ రాయండి, దే చేంజ్ టు దెమ్ కాబట్టి దెమ్ ఇన్ ఏ ఫంక్షన్. సో ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉందో మీకు ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉందో అది ఇక్కడ లాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు లాస్ట్కి పెట్టండి, ఇన్ ఏ ఫంక్షన్, ఇన్ ఏ ఫంక్షన్ మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్, అర్థమైంది ఫ్రెండ్స్. మీ ఆబ్జెక్ట్ 2 వచ్చినప్పుడు సో ఈ విధంగా మీరు ఆబ్జెక్ట్ 2ని లాస్ట్కి పెట్టేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ 2 వచ్చిన ఏ విధంగా చేయాలని నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా. సో దానిపైన మేము ఎక్కువగా ఎగ్జాంపుల్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ రమ్య హ్యాడ్, ఇక్కడ 6 7 ఉంది ఫ్రెండ్స్, దీన్ని మేము ఏ విధంగా
ప్రొనౌన్స్ చేయాలంటే ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ దీన్ని రెడ్ అని ప్రొనౌన్సియేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని రెడ్ అని మేము ప్రొనౌన్సియేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాడ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని రెడ్ అని మేము ప్రొనౌన్సియేషన్ చేయాలి ఫ్రెండ్స్. స్పెల్లింగ్ మాత్రం మనకి READ ఫ్రెండ్స్, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం రెడ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ మీరు రమ్య అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక రెడ్ అనేది V3 ఫామ్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆన్సర్లో వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ బుక్ హ్యాడ్ బీన్ నెక్స్ట్ ఏం రావాలి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాడ్ బీన్ విత్ ఫామ్ రెడ్ కాబట్టి రెడ్, ఏ బుక్ హ్యాడ్ బీన్ రెడ్ బై, నేమ్ అంటే ఏమి ఫ్రెండ్స్, రమ్య కాబట్టి రమ్య అని రాయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో రమ్య ఉంటే రమ్య రాయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.